హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కువైట్ టు ఇండియా జర్నీ ఎలాగుంటుంది నా ట్రావెల్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, చూసి మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎంత బాగుంటుంది. ఎంతో శ్రద్ధ పెట్టి నీట్గా తీశాను. చూసి ఎంకరేజ్ చేయండి, సర్ప్రైజ్ చేయండి. ఇప్పుడు మనము కువైట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం ఇంకా ట్రాలీ తీసుకొని ట్రాలీలో మన సామాన్లు గట్రా వేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల కూడా మీకు అన్నీ చూపిస్తాను ఇక్కడ ఎలాగుంటుంది ఏంటని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసి లోపల మనం ఇక్కడ లగేజ్ వేయించుకోవాలన్నమాట. మన లగేజ్ ఎంత ఉంటుంది ఏంటనేసి మినిమం వాళ్ళు ఇచ్చిన ప్రకారం వేసుకోవాలి. ఎక్కువగా ఉంటే తీసేయాల్సి వస్తుంది, లేదంటే డబ్బు కట్టాల్సి వస్తుంది. బోర్డింగ్ పాస్ ఇక్కడ ఇస్తారు మనకు. ఇది తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి మనము. అక్కడ నుంచి మన ఫ్లైట్. ఇది ఇక్కడ వెయిటింగ్ హాల్. ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి. చాక్లెట్స్ గట్రా ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. సిగరెట్లు అన్నీ అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, లేని వాళ్ళు ఇలాగా మనలాగా వెయిటింగ్లో కూర్చోవచ్చు అనమాట. అవి కూడా మీకు చాక్లెట్ షాప్స్, పర్ఫ్యూమ్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ తీయడము నిషేధం. ఇద్దరు ఆకే ఖరీదులేనా సిగరెటా ఉంది, సిగरेटा चॉकलेटा उसके लिए इधर से खरीद लेगा तो कमती होता. ఇది డ్యూటీ ఫ్రీ. ఇక్కడ చాక్లెట్లు, సిగరెట్లు, పర్ఫ్యూమ్లు అన్నీ ఉంటాయి. ఖర్జూరాలు, జ్యూసులు, ఫ్లైట్ లేట్ అయిన వాళ్ళకి ఈ ఖర్జూరం ప్యాకెట్లు ఉన్నాయి. ఈ ఖర్జూరం ప్యాకెట్లు ఇలాంటివి అన్నమాట. డేట్స్ ఉన్నాయి. ఇది ఎయిర్పోర్ట్ లోపల డ్యూటీ ఫ్రీ. దీనికి ఎంత బరువు ఉన్నా కూడా దీనికి ఛార్జ్ ఉండదు. ఇక్కడ తీసుకోవచ్చు మనం చాక్లెట్స్ గట్రాను. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువ. ఇది చూసారా, బయట 2-3 ఉండేది, ఇక్కడ 8 దినార్లు. ఇది చిన్నది వచ్చేసి 3 దినార్లు. బాగుంటాయి చాక్లెట్స్ ఇవి. ఇవి కూడా చాక్లెట్స్. ఇది లోపలది డ్యూటీ ఫ్రీ షాప్. ఈ చాక్లెట్స్ వీటికంతా లగేజీకి డబ్బులు ఉండవు. లేదంటే కిలోకి 400-4.5 దినారంటే 1000 రూపాయలు కట్టాలన్నమాట. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. బాదం చూడండి, ఇంటి మిలీ రోస్. ఇది 220 గ్రాములు ఉంది, 2.5 దినాలు. బయట కిలో వచ్చేసి 2.5 దినాలు. ఇక్కడ పావు కిలో 2.5 దినాలు. లేదు అవి ముందర ఉండేటి పర్ఫ్యూమ్ షాప్లో అనమాట. కింద ఏముంటుంది, కింద వెళ్ళేదానికి ఇది పర్ఫ్యూమ్ షాప్లో. ఫ్లైట్ కోసం ఇందులో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. సిగరెట్స్ ఇవి. ఎయిర్పోర్ట్ కదా, గట్టిగా మాట్లాడడం లేదు, మెల్లిగా మాట్లాడడం. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. లోపల ఇన్సైడ్లో మనకు గేట్ నెంబర్ 4 ఇచ్చారు. గేట్ నెంబర్ 4కి వెళ్తాం. ఇంకా నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, 3 నుంచి 10 వరకు కింద ఉన్నాయి. 24 నుంచి 28 వరకు పైన ఉన్నాయి. ఇవన్నీ వెయిటింగ్ హాల్స్. కువైట్ ఎయిర్పోర్ట్ ఇది. మనం ఇక్కడ నుంచి ఇంకా దుబాయ్కి వెళ్తాం. మనకి ఈరోజు ఫ్లైట్ 45 మినిట్స్ లేటు. టైంపాస్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి చూడడానికి దానికి బాగానే ఉంటుంది. వీళ్ళంతా సుదాన్ వెళ్ళే ప్యాసింజర్స్. వీళ్ళు ఇక్కడ మనకు డబ్బులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇది గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 మనం వెళ్ళాల్సింది. ఇది చూసారా, ఇక్కడ బ్యాంకు సౌకర్యం కూడా ఉంది. మనం డబ్బులు కూడా తీసుకోవచ్చు. మల్టీ కరెన్సీ, ఏ దేశం డబ్బులు కావాలన్నా కూడా ఆ దేశం డబ్బులు వస్తాయి మనకు. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది ఏటీఎం మిషన్. ఏ దేశం డబ్బులు కావాలంటే ఆ దేశం డబ్బులు వస్తాయి, తీసుకోవచ్చు మనం. ఫ్లైట్ లేట్ అయిన కారణంగా ప్రజల ఇబ్బందులు. ఈరోజు దాదాపు
3:30 గంట సేపు ఫ్లైట్ డిలే అయింది. ఫుల్ రష్, జనాలంతా ఇబ్బంది పడుతున్నారు. నా లైఫ్లో 25 ఇయర్స్ నా సర్వీస్లో ఇదే ఇలాగ డిలే అవ్వదు. मेरा लाइफ में इतना डिले में कभी गया नहीं, फर्स्ट टाइम. Three and a half hours delay today. మాషల్లా ఫుల్ వర్షంలో ఫ్లైట్ ఎక్కుతున్నాం బాబోయ్. వర్షంలో 3 గంటల 4 గంటల సేపు డిలే ఫ్లైట్. మాషల్లా ఇది ఫ్లైట్ లోపల భాగము. కోవిడ్లో ఉన్నాం ఇప్పుడు. కోవిడ్ నుంచి ఇంకా దుబాయ్కి వెళ్తాం. అవుట్ సైడ్ రైన్ పడుతుంది, ఫుల్ రైన్ ఉంది. దుబాయ్లో మాకు అలర్ట్ చేసిన హోటల్, దీని పేరు కే కింగ్ హోటల్. ఎక్సలెంట్గా ఉంది. దీని డెకరేషన్ చూడ సూపర్. ఎంత ఇబ్బంది పడ్డామో అంత బాగా ఇచ్చాడు హోటల్. బాగుంది కదా హోటల్. దాని పాత సినిమాలలాగా చూడు, స్టాచ్యూస్ గట్రాను సూపర్. స్టెప్స్ ఎక్కి ఓపికల్లా, లేదంటే ఎక్కి చూపిస్తాను. క్రిస్మస్కి బాగా ఫుల్గా డెకరేట్ చేశారు. ఎక్సలెంట్ అమ్మా, సూపర్. చూడండి బాగుంది. ఇది రెస్టారెంట్ అనమాట. ఓన్లీ 6:30 to 10:30 బ్రేక్ఫాస్ట్ మాత్రమే, మీల్స్ ఉండదు. లంచ్ ఎక్సలెంట్, సూపర్. హోటల్ అయితే అదిరిపోయిందబ్బా. వ్యూ మరి నువ్వు దుబాయ్కి వచ్చావంటే ఏం నీకు చూపించాలి వాళ్ళు. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 7th ఫ్లోర్ అది. ఎక్సలెంట్. మళ్ళీ వచ్చేసిన 3వ ఫ్లోర్కే. రా 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 రా, 2లోకి వచ్చా. हम लोग तो घर के आ गए 8 बजे का, नींद ही नहीं आ रहा था यार. हम लोग तो नींद ऐसा नहीं, इसका मतलब है कि हम लोग अच्छा हो गया. टेंशन में नींद ही नहीं आ रहा है कि पता नहीं हम ये लोग कल क्या करेंगे. हम लोग को थकान में लीन बहुत आ गया. చెన్నై. అవునా? చూసారా సూపరు. లోపల ఇన్సైడ్ 7th ఫ్లోర్ అనమాట. తాజ్మహల్ లాగా ఉంది కదా, సూపర్ హోటల్ అసలు కేక. ఇది దుబాయ్. సూపర్ అబ్బా. ఈ చెల్లెలు ఇక్కడ పనిచేస్తుందన్నమాట. ఎక్సలెంట్, సూపరే సూపర్. టిఫిన్ చేసి వచ్చామంతా. ఓకే, ఇది ఇన్సైడ్ మా రూమ్. పెట్టావన్నా దీంట్లో పెట్టు. దాని నోట్లో కాడు పెట్టే కదా ఎలుగుద్ది. నువ్వు తినేసి వస్తే అది తినొద్దు. ముందు తీసుకోండి ఫోటో. ఇలా మనుషులు తీసుకునేట్టుగా ఉంటుంది కదా. ఈ హోటల్ ఇచ్చాడు. హోటల్ ఫుడ్ సూపర్గా ఉంది. माशाल्लाह उन्होंने कोडूर आले ना तमिलनाडु से. तो तेरा आइटम भी है देख इधर. तू होया होगा तब तक खाली हो जाना था. हाँ, क्या क्या नाम है उसमें? बकार बकार दी
बखाड़ी कुछ है तो होता था सब पाता होता था हाँ वाह सब ठीक है बा सब ठीक है మన రూమ్ లోకి వెళ్తానేనా సిగ్నల్ సరిగా లేదు కరీం ఆ रहा हूं ఇది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశాను సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు దుబాయ్ హోటల్స్ మాల్స్ హోటల్ ఎక్సలెంట్ ये आदत है चिल्लाना आप क्या करना खराब आदत है तू बैठ तो बैठ पे आदत करो नको बैठ नको नहीं जाना మాషాల్లా ఇది మా దుబాయ్ नहीं बैठना హోటల్ వ్యూ ఇది घर ले जाते हो तो जानते हो क्या खाना हो तो वहां जा खाती सो चिल्ला लगा సూపర్ घर में बैठो खा लो जा బ్యూటిఫుల్ तो రేపటి వరకు ఇక్కడనే घर में बैठ को खाना खा लो जा ఇండియా కోసం బయలుదేరి కువైట్ నుంచి ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయాం ఇది ఒక ఇదైతే వితౌట్ వీసా వితౌట్ ఎనీథింగ్ ఇక్కడ స్టే చేసే అవకాశం వచ్చింది ఇది కూడా ఒక గుడ్ అలాగనేసి నడుచుకోవాలి ఏం చేద్దాం ఏం చేయలేము ఇంకా घर ले जाता खाना वहां खाना नहीं దుబాయ్ వెల్కమ్ టు దుబాయ్ बैठ नको नहीं तो సూపర్గా ఉంది కదా ये आदत नहीं रहना टूट जाएगा चप्पल चला को वो आदत डालने में चप्पल टूट जाना बोलो सर ఇక్కడ ట్యాక్సీలు టాప్ అంతా బ్లూ కలర్లో ఉన్నాయి జాయింట్ బస్ ఉంది కోవిట్లో అయితే డబుల్ డక్కన్ ఉండేది ఇక్కడ డబుల్ బస్ జాయింట్ బస్ वहाँ छोड़ छोड़ के आदत खराब करके रखी है अब वहाँ जा तो फिर खड़ी है ना घर में बैठ के खाओ बोले नहीं तो घर में क्या होना कि बोल पका के दे हम मता नहीं तो जाए सारा हला मुंडा సూపర్ కదా सही थे यहाँ बैठ कर खाना खा लो के जाओ बोल నైస్ क्या होना कि यहाँ बैठ को खा దుబాయ్ వెల్కమ్ టు దుబాయ్ ఇది మాకు దుబాయ్లో ఇచ్చిన హోటల్ రూమా సూపర్గా ఉంది కదా అన్నా నేను ఉంటున్నాము బయట వ్యూ చూడు హోటల్ సూపర్ హోటల్ ఇచ్చాడు దుబాయ్లో సూపర్ ఏమైనా దుబాయే ఇట్లా కూడా చాలా బాగుంది వెదర్ సూపర్ వెదర్ మొన్న వర్షాల వల్ల ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ సూపర్